డాక్టర్ గాల్ బ్లాడర్లో స్టోన్ సైజుని బట్టి ఏమైనా సివియారిటీ ఉంటుందా? ఉండదండి. గాల్ బ్లాడర్ స్టోన్ సైజ్తో సంబంధం ఏమి ఉండదు. గాల్ బ్లాడర్ స్టోన్ డిసీజ్ సివియారిటీ అనేది స్టోన్ సైజ్ బట్టి మనం ఏం చెప్పం. ఓన్లీ సిమ్టమ్స్. కడుపులో నొప్పి వస్తేనే ఏ సైజులో గాల్ బ్లాడర్ స్టోన్ ఉన్నా దానికి సిగ్నిఫికెన్స్ ఉంటుంది. కడుపులో నొప్పి రానంత వరకు సైజ్ ఆఫ్ ద గాల్ బ్లాడర్ స్టోన్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. అవి పెరుగుతూనే ఉంటాయండి, పెరిగేవచ్చు, తగ్గొచ్చు కూడా. మనం తినే ఆహారాన్ని బట్టి రకరకాల రీజన్స్ బట్టి గాల్ బ్లాడర్ స్టోన్ సైజ్ పెరగొచ్చు, తగ్గొచ్చు. ఇందాక మీకు చెప్పినట్టు సైజ్ ఆఫ్ ద గాల్ బ్లాడర్ స్టోన్, నెంబర్ ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎక్కడ మ్యాటర్ అవుతాయి అంటే, ఎక్కడైతే గాల్ బ్లాడర్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుందో, ఇండియాలో మనం చూసుకుంటే బీహార్, వెస్ట్ బెంగాల్, ఆ నార్త్ ఈస్ట్ బెల్ట్లో గాల్ బ్లాడర్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ నెంబర్ ఆఫ్ స్టోన్స్ ఎక్కువ ఉండ, సైజ్ ఆఫ్ ద గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎక్కువ ఉండ గాల్ బ్లాడర్ రిమూవ్ చేయడం సజెస్ట్ చేస్తాం. ఇది కూడా గాల్ బ్లాడర్ క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం చేసేది. ఎలా అయితే మనం ఇక్కడ మాత్రం పాలిప్స్, గాల్ బ్లాడర్లో పాలిప్స్ 1 సెంటీమీటర్ కన్నా ఎక్కువ ఉంటే గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తాం, సజెస్ట్ చేస్తాము. బట్ నార్త్ ఈస్ట్ ఇండియాలో అయితే స్టోన్ సైజ్ ఎక్కువ ఉండ, నెంబర్ ఆఫ్ స్టోన్స్ ఎక్కువ ఉండ, దీర్ఘకాలికంగా స్టోన్స్ ఉండ గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తాం, సజెస్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మీరు స్టోన్ సైజ్ అనేది తగ్గుతుంది, పెరుగుతుంది, రెండుగా ఉంటుంది. అది మన ఫుడ్ తీసుకునే ఫుడ్ డైట్ని బట్టి ఉంటుంది అని అన్నారు. వన్స్ స్టోన్స్ వచ్చినాయి అనుకోండి, ఫుడ్తో ఎలా తగ్గించుకోవచ్చు? జనరల్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ మోస్ట్ ఆఫ్ ద టైం కొలెస్ట్రాల్ గాల్ స్టోన్స్ ఉంటాయి కాబట్టి మనం తినే ఆహారంలో ఫ్యాటీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ ఇవన్నీ బాగా తగ్గించుకుని తింటే గాల్ బ్లాడర్ స్టోన్ సైజ్ తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల మందులు మనం కొంతమందికి యాడ్ చేస్తాము. అది ఆర్థోడియాక్సికోలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది. దాంట్లో కూడా ఒక 30% మందికి గాల్ బ్లాడర్ స్టోన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.